దస్తగిరి. పెద్దమ్మా. పాపకు పాలు పట్టగానే ఎన్ని లెమ్మలు తీసుకుంటాము. అట్లాగే పెద్దమ్మా. కార్తీక్, ఏం తీసుకుంటావు అబ్బా? ఏమొద్దండి. అమ్మి, అబ్బి అట్టానే అంటాడు గాని తాగడానికి చల్లంగా ఏమైనా తీసుకుండ్రా. అలాగే అమ్మా. పాప బోరు ఉగ్గు పెట్టేస్తుందేనమ్మా. పాపకు పాలు పట్టించి తీసుకురమ్మంది పెద్దమ్మ. పాల కోసం వచ్చాను దస్తగిరి. సరే ఇటు రా అమ్మా. పాలు తప్పించి బెర్నంటే వచ్చాయి. అలాగే రామ్మా రామ్మ రామ్మ రామ్మ. కూర్చో కూర్చోనమ్మా, కూర్చో కూర్చో. నేను బయలుదేరుతానండి. ఏంది నాయనా అప్పుడే బయలుదేరుతానంటుండావు? అదేం కుదరదు. ఇవాళ మొత్తం మా ఇంట్లో ఉండాల. లేదా ఆంటీ, చాలా పనులున్నాయి. మేనకు బలవంతం చేయటం వల్ల తొందరగా వచ్చేసాను. ఈయనకి కలెక్టర్ కొన్నన్ని పనులుంటాయమ్మా. ఊరంతా ఈయనే ఉద్ధరిస్తూ ఉంటాడు. పరిచయం అయిన దగ్గర నుంచి రమ్మంటుంటే ఈ రోజు బలవంతంగా వచ్చాడంట. చూడు ఎలా మాట్లాడుతున్నాడు. చాలా సరే, పద అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం. రాకరాక మా ఇంటికి వచ్చినాం. ఉండు నాయనా, యాటను కోసి కూరొండి పెడతా. కనీసం భోజనం నా చేసిపోతే మనసు కాస్త తృప్తిగా ఉంటుంది. లేదా ఆంటీ, ఇంకో రోజు టైం చూసుకుని తప్పకుండా వస్తాను. ఆ రోజంతా ఇక్కడే ఉంటాను. నాకు ఇష్టమైనవన్నీ వండించుకుని తిని మరీ వెళ్తాను. ప్లీజ్ ఆంటీ, నేను బయలుదేరుతాను. ఇంత బతిమాలి నా పోతానంటుండావంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. సర్లే, పోయిరా నాయనా. ఇంక నుంచి నువ్వు మా ఇంట్లో మంచివే. నీకు బుద్ధి పుట్టినప్పుడల్లా వస్తా ఉండు. సమయం సందర్భం చూసుకోబడలా. నువ్వెప్పుడొచ్చినా సంతోషమే. అలాగే ఆంటీ, ఉంటాను. అమ్మా, కార్తీక్ని పంపించొస్తాను. పోయిరా మీ.
ఏమప్పా అప్పుడే వెళ్తుండవే? నాకు కొంచెం పని ఉంది, మేనక రమ్మంది కదా అని వచ్చాను. మరి నేను బయలుదేరుతాను. రాగి సంగటి తలకాయ మోసం తింటివా? ఓకే అట్నే. బాయ్. ఏందమ్మీ ఇంత ఆలస్యమైంది? పాపకు పాలు పట్టించి తీసుకొస్తున్నానమ్మా. ఓహో, అది సరే. నువ్వు అన్నం తిన్నావా? లేదమ్మా, అయ్యో, ఇంకా తినకపోతే ఎట్టా? నీ పెనిమిటేడి? ఏదో పనుందని బయటికి వెళ్లారు. సరే, బుజ్జమ్మ రాని, అందరూ కలిసి తిందాం. మేనక కాలేజ్ నుంచి బయలుదేరిందా అమ్మా? బయలుదేరడం ఏందమ్మా, ఇంటికొచ్చేసుండ్లా? వచ్చిందా? ఎక్కడా? ఆ కార్తీక్ని తోడుకుని వచ్చింది కదా. కార్తీక్, మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ ఎప్పుడో వీలు చూసుకుని వస్తాను. ఆ పిల్లకై పోతా నేను తొందరపడతా అంటే పంపించొస్తానని గేటు దాకా పోయిందిలే. కార్తీక్ వచ్చాడా? ఆ, వచ్చి ఇప్పుడే పోయినాడు. కార్తీక్ నీకు తెలిసినా అమ్మి? ఆ, ఆ, లేదమ్మా, మేనక ఊరికే చెప్తుంటుంది కదా. తనలా చెప్పడం వల్ల నాకు అతన్ని చూడాలనిపించింది. అయితే ఇంకా పోయినడమ్మి. బిర్న పోయి పలకరించరా. అలాగేనమ్మా. ఏంది బయట? సరే, వెళ్ళొస్తాను. అలాగే కార్తీక్. రాము, కార్తీక్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అట్టాగం. ఏంటక్క అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? కార్తీక్ వచ్చాడని అమ్మ చెప్పింది, అందుకని. అవునక్క, ఇప్పుడే కార్తీక్ అలా వెళ్ళాడు. కార్తీక్! ఏంటక్క అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏం లేదు మేనక, ఏం లేదు. అదేంటి, కార్తీక్ ఇంతకు ముందే నీకు తెలుసా అలా పరిగెత్తావు? ఉహుం, తెలీదు. అతనెవరో కూడా నేను చూడలేదు. మరెందుకు అలా పరిగెత్తావు? అతను 2 సార్లు నీ ప్రాణాలు కాపాడాడని నువ్వు చెప్పావు. నువ్వంటే అమ్మకి ప్రాణం, నువ్వన్నా అమ్మన్నా నాకు ప్రాణం. అంటే
అతను నా ప్రాణాలు కాపాడినట్టే కదా. మన ప్రాణాలు కాపాడిన తన్ని చూడాలి, పలకరించాలి అని అనిపించదా? అక్క, అవును మేనక. అతను ఎలా ఉంటాడో చూద్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను. అతన్ని ఇంకోసారి తప్పకుండా తీసుకొస్తానక్క. తీసుకొచ్చి నీకు తప్పకుండా పరిచయం చేస్తాను. రా అక్క, వెళ్దాం. ఆ బాలాత్రిపుర సుందరి ఇచ్చిన వార్నింగ్ లాస్ట్ డేట్ ఈరోజే. ఈవిడేమో క్షమాపణ చెప్పకపోగా, కనీసం ఎక్కడికైనా పారిపోకపోగా హాయిగా పేపర్ తీసుకుని కూర్చొని చదువుకుంటుందేంటి? ఈ ఇంటి మీదికి ఎట్నుంచి ఎంత పెద్ద బాంబు వచ్చి పడుద్దోనని చచ్చేంత భయంగా ఉంది. నారాయణ, ఆ, ఆ, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా, వచ్చి కాఫీ ఇమ్మని చెప్పు. ఆ, అమ్. అమ్. ఏంటి కాఫీ తాగుతారా? హార్లిక్స్, బోర్నవిటా, బూస్టు ఇవేం వద్దు? ఎందుకురా? హె, ఏం లేదండి, క్షణంలో పోయే ప్రాణానికి ఇవన్నీ ఎందుకా అని. ఓహో, నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? ఇంకెలా ఫిక్స్ అవుతారండి? ఆవిడిచ్చిన వార్నింగ్కేమో ఇవ్వాళే లాస్ట్ డేటు. మీరేమన్నా ప్లాన్ చేశారా అంటే ఏమీ చెప్పరు. ఆవిడన్న మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఆవిడ భారీ విగ్రహం క్షణం క్షణం నా కళ్ళల్లో మెదులుతూ నాకు బీపీ షుగర్లు పెంచేస్తాయండి. అందుకే నారాయణ, ఆ డ్రైవర్కి సారీ చెప్దాం అనుకుంటున్నాను. ఏమండి, మీరన్నది నిజమేనా? మీరెళ్ళి ఆ డ్రైవర్ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తారా? అవును. ఏమండి, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మర్యాదగా మనిషిని అడిగినట్టు అడిగా. క్షమాపణ చెప్తారా, ఇంకేమన్నా ప్లాన్ వేశారా అని. ఏమీ చెప్పకుండా నన్ను టెన్షన్లో పెట్టారు. ఇప్పుడు టెన్షన్లో బీపీ షుగర్లు పెరిగిపోయి ఏ క్షణంలో చస్తానో తెలియని పరిస్థితి వచ్చాక కూల్గా క్షమాపణ చెప్తానంటారా? ఆలోచించాను నారాయణ, టైం కావాలిగా. ఇన్ని టెన్షన్స్లో ఉన్న మనకి ఈ టెన్షన్ అవసరమా అని అనిపించింది. అందుకే క్షమాపణ చెప్దాం అనుకుంటున్నా. అమ్మా తల్లి, షాకుల మీద షాకులు ఇవ్వకండి. ఇప్పుడు ఇలాగే అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో తింగర వేషం వేస్తారు, చివరికి మన ఇద్దరు శాలితీల మీదకి వస్తుంది. అంత టెన్షన్ పడకు నారాయణ, ప్రశాంతంగా ఉండు, ఏమీ జరగదు. వెళ్ళి ఆ పెద్ద ఆయన కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పేసొద్దాం. నీ బతుకు జడ, ఎంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు పుల్లాంటి యశోదరా ఆఖరికి డ్రైవర్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడం ఏదో ప్రాణం అని, ఏదో ప్రాణం ఉంటే ఎంత, ఊడితే ఎంత అని అనాలనుందండి. కానీ మీ ప్రాణం పక్కనే నా ప్రాణం కూడా ఉంది కదండి, అందుకే అనలేకపోతున్నాను. అందుకే ఆ బాలత్రిపుర సుందరీదేవికి ఫోన్ చేసి మీకు క్షమాపణ చెప్పడానికి వస్తున్నాము అని చెప్పు. అట్టగలండి. నా వల్ల కాదండి, నేను కమిట్ అవ్వలేను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను తప్పను. ఏమండి, మీరక్కడ మాట తప్పారనుకోండి, నా మాట పోద్ది. నేను చెయ్యను, కావాలంటే మీరే ఫోన్ చేసి చెప్పుకోండి అంతే. నారాయణ,
మరి ఇంత కూల్గా ఉంది? తుఫానుకు ముందు ప్రశాంతత, లేకపోతే నిజంగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందే? ఏం దస్తగిరి, ఆ అమ్మి ఎన్నెలకి ఏ లోటు రాకుండా చూస్తుండారు కదా. నువ్వు చెప్పడం మేము చేయకుండా ఉండడమా పెద్దమ్మా? జాగ్రత్త. నాకు బుజ్జెమ్మెంతో ఆ ఎన్నెల కూడా అంతే. మనల్నే నమ్ముకుని మన ఇంట్లో ఉంటాంది. ఆ నమ్మకాన్ని మనం కాపాడాలా. నువ్వేం సందేహం పెట్టుకోక పెద్దమ్మా, ఆ అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. సరే పో. ఆ. అక్క, ఏందిరా? పెద్ద చేసినాకి క్షమాపణ చెప్పని వార్నింగ్ ఇచ్చి ఇప్పటికి వారం రోజులైతుంది. ఆమె ఏమన్నా వస్తామని కవర్ చేసిందా? లేదురా. ఏమిటి కామెకంత ముట్టె పొగరు? తప్పు చేసి కూడా తల ఎగరేస్తాండాది. మనం అంత భయపెట్టి వార్నింగ్ ఇచ్చినా ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయకపోయే. ఓ ఆడితే అంత పొగరుగా ఉండడం చూస్తాంటే ముచ్చటేస్తాండాది. అట్లాగని వదిలేస్తావా ఏంది? ఆ అమ్మి చేసింది చిన్న తప్పు కాదురా వదిలేయడానికి. తండ్రి లాంటి పెద్దయ్య మీదే చేయి చేసుకున్నది. అది గుర్తుకొస్తుంటేనే తట్టుకోలేకపోతుండా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? పెద్దమ్మా, నీకు ఫోను. ఎవర్రా? ఎవరు ఆడామే? హలో, బాలా త్రిపుర సుందరి గారు, నేను యశోధరని మాట్లాడుతున్నాను. నీకు నిజంగా నిండా నూరేళ్లమ్మి. ఇప్పుడే మా మణికంఠ నేను నీ గురించి అనుకుంటున్నాం. అందుకే ఫోన్ చేశానండి. ఈ వారం రోజులు ఆలోచించాను. బాగా ఆలోచిస్తే నేను చేసింది చాలా పెద్ద తప్పని నాకు అర్థమైంది. పాపం, అంత పెద్ద ఆయన విషయంలో అలా చేయడం, అలా చేసుండాల్సింది కాదు. ఆయన మీకే కాదు, నాకు తండ్రి లాంటివారే. అందుకేనండి ఆయన్ని క్షమాపణ అడగాలని నిర్ణయించుకున్నాను. శభాషే సోదరా, తప్పు చేయడం సహజం. కానీ చేసిన తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాలనుకున్నావు చూడు, నిజంగా అది గొప్ప లక్షణం. నువ్వు మాట్లాడిన మాటలకే నిన్ను క్షమించి వదిలేయొచ్చు. కానీ ఇది నా ఒక్కదానికి సంబంధించిన విషయం కాదు, పెద్దయ్యకి సంబంధించిన విషయం, మా వాళ్ళందరికీ సంబంధించిన విషయం. ఇప్పుడు నేను నిన్ను వద్దంటే వాళ్ళ అహం దెబ్బతింటాది. లేదండి, నేను ఆ పెద్దాయన్ని తప్పకుండా క్షమాపణ అడుగుతాను. అయితే ఇంగనే రా ఇంటికి. ఆ, బాలగారు, ఎంత లేదనుకున్నా నాకు ఆ ఇంట్లో అవమానం జరిగింది. మళ్ళీ ఆ ఇంటికి రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంతేలే, ఎంతైనా నువ్వు పెద్దింటి దానివి, పొగరున్న దానివి. మరి ఏడికొస్తావు? ఆ, మనం ఏమైనా తప్పు చేస్తే ఆ దేవుడి దగ్గరే తప్పు ఒప్పుకుంటాం. ఇది కూడా నిజంగా అంత పెద్ద తప్పే కాబట్టి ఆ అయ్యప్ప ఆలయం దగ్గరికి పెద్దయ్యం తీసుకొస్తే ఆ దేవుడి సమక్షంలోనే క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను. సరే, అట్లనేలే. దీనిలో ఇబ్బందే ఉంది. మా పెద్దయ్యని తీసుకుని మేమే ఆడికొస్తాంలే. అలాగేనండి. మణికంఠ, యశోధర తన తప్పు తను తెలుసుకుని పెద్దయ్యని తీసుకుని అయ్యప్ప ఆలయానికి రమ్మంటాంది. పదపోదాం. మనోళ్ళందరినీ ఎంటబెట్టి పోదాం అక్క. ఏంటికి రా అందరూ? అక్కర్లా, నలుగురు చాలే. పా. నారాయణ, ఆ, వస్తున్నానండి. ఏంటండి? విన్నావుగా? నేనేమీ లేదండి. ఏం వినలేదు. అదేనండి, మీరు ఆ బాల త్రిపుర సుందరితో ఫోన్ చేసి మాట్లాడింది. మరి నేను ఫోన్ చేసిన విషయం నీకెలా తెలుసు? ఆ, డ్రామాలాడకు. నువ్వు విన్నావని నాకు తెలుసు. ఆ టెంపుల్ దగ్గరికి వాళ్ళు వస్తున్నారు, మనము వెళ్ళాలి. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు మీరిద్దరూ మధ్య నేను అవసరమండి. నువ్వే అవసరం. ఎక్స్ట్రాలు చేయకుండా వెళ్ళి డ్రైవర్ని కార్ తీయమని చెప్పు. నేనిప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను.
ఏంటో ఉన్నట్టుండి చిరుత సాధు జంతువులా మారిపోయిందేంటి? ఆ బాలకు ఫోన్ చేసి సారీ చెప్తానుంది. అసలే వంకర బుద్ధి. అంత ఈజీగా మాట్లాడిందంటే ఎవరైనా నమ్ముతారా? మీరు నమ్ముతారా? డ్రైవర్ మేడం నానిగాడేడి? ఏమో మేడం, మీరు బయటికి వెళ్ళాలి, బండి తీసి పెట్టమన్నాడు. నేను బండి రెడీ చేస్తుండగానే ఆయన ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికట? మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికే వస్తానన్నాడు మేడం. అదేంట్రా, అక్కడికే రావాలనుకుంటే మనతో రావచ్చుగా, ఆటో ఎందుకు? ఏమో మేడం. చెత్త విధవని. మేడం, రేయ్ ఎక్కడ చచ్చావురా? మీరు ఫ్రెష్ అయ్యి వస్తానని గదిలోకి వెళ్ళారు కదా, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి వెళ్ళిపోయారేంటండి? రేయ్ వెధవ డ్రామాలు ఆడకరా. నాకు డ్రైవర్ అంతా చెప్పాడు. ఎక్కడికెళ్ళావో చెప్పు. ఓరి ఎదవా, ఆడని చెప్పేశాడా? నేను చెప్పతాననే. నోరు మూయ్. ఎక్కడ చచ్చావో చెప్పు. మేడం, చచ్చావు ఊరికి అనకండి. మీతో పాటు తిరిగి తిరిగి మీ అంత కాకపోయినా మీలో సగం పౌరుషం నాకుందండి. అట్లాంటి నేనే క్షమాపణ చెప్పడానికి ససేమిరా అంటాను, కానీ మీరేమో ఎంత బతుకు బతికి ఇంటి వెనక తెచ్చినట్టు ఆ డ్రైవర్కి క్షమాపణ చెప్పడానికి రెడీ అయిపోయారు. నేను చూడలేనండి. ఈ మీరెదుర్కోబోయే నీచ నికృష్టమైన సీన్ని నేను చూడలేను. అందుకే మిమ్మల్ని ఆపడానికి విశ్వ ప్రయత్నం చేశాను. మీరేమో బుద్ధివంతురాలుగా ఆ డ్రైవర్కి క్షమాపణ చెప్పడానికి ఫిక్స్ అయిపోయారు. ఏమండి, మీరు నేను ఎంత క్లోజు? అట్లాంటి నా మాటే మీరు విన్నప్పుడు నేను మాత్రం అక్కడ ఎందుకని నా మానాన్ని నేను వచ్చేసానండి. రేయ్ అంత ఎక్స్ట్రాలు అక్కర్లేదు గాని వచ్చేసే. ఏమండి, మ్యాటర్ ఇందాక వచ్చింది కాబట్టి మీకు రహస్యం చెప్తానండి. అక్కడున్నది మామూలు మనుషులు కాదండి, సీమగొండాలు. బాంబులతో బంతులాట్లు, కత్తులతో కోలాటాలు ఆడుకునేవాళ్ళు. నేను కూడా మీతో పాటు వచ్చాననుకోండి, దెబ్బగా చచ్చూరుకుంటాను. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడో దాక్కున్నా. రేయ్ నేనక్కడికొచ్చానంటే పళ్ళు రాలగొడతాను. మేడం, నేనెక్కడున్నానో నాకే తెలీదు, మీరెట్టా వస్తారండి? రేయ్ వస్తావా రావా? మేడం, మీకు దండం పెడతాను, ఈసారికి నన్ను వదిలేయండి. మొన్న బాలా త్రిపుర సుందరం చూసిన దగ్గర నుంచి నిద్ర కూడా సరిగా రావట్లేదండి. అట్లాంటిది నన్ను డైరెక్ట్గా ఆవిడ దగ్గరికే తీసుకెళ్తానంటున్నారు. ఆవిడ నన్నేమీ చెయ్యక్కర్లేదండి. ఆవిడని చూడగానే గుండె ఆగిపోయి గిలగిలా కొట్టుకుని అక్కడికక్కడే చచ్చిపోతానండి. ఆ పరిస్థితి రాకూడదనే మీ ఇంటి నుంచి తప్పించుకున్నానండి. ఏమండి, కావాలంటే మీ ఇంటికి ఏ ఆపద రాకుండా కాపలా కుక్కలాగా కాపలా కాస్తానండి. నమస్తే, కృపయా ధ్యాన్దే. రేయ్ రేయ్ నా చెత్త విధవా. చెత్త విధవా. పేరుకు మగ పుట్టుక పుట్టాడు గాని చిన్న ప్రాబ్లం వస్తే చాలు భయంతో ఉనికి చస్తాడు. వేస్ట్ ఫెలో. మన అమ్మడ 10-20 మందిని ఎంట పెట్టుకొచ్చుంటే బాగుండనేమో పెద్దమ్మా. ఏంటికిరా? ఎంత కాదనుకున్నా మనం పోయేది శత్రువుల కడిగే కదా. అయితే మాత్రం ఏందిరా, వచ్చేది ఆడది. తప్పు తెలుసుకుని తనంతట తానుగా ఫోన్ చేసినది. ఇంకా ఏంటికిరా అంతమంది మగోళ్ళు? వచ్చే ఒక ఆడదాని కోసం అంతమందిని ఎంట పెట్టుకుని పోతే నవ్వుతారు. ఏమో పెద్దమ్మా, ఆమె ఆడదైనా జాతిపుణ్యం మాత్రం రోషం చూపించింది. అయాల చూస్తా అంటే అంత ఈజీగా లొంగే రకం అనిపించలే. మనమేంటో చూసి కూడా లొంగకి ఏం చేస్తాదిరా?
అర్థం లేని అనుమానాలతో అనవసరంగా భయపడబాక. నేనుండ్లా? ఆ, ఏడక్క ఆమె వస్తుందంటావా? రాక ఏడికి పోతాదిరా, వస్తానని ఫోన్ చేసిందిగా. ఏమో అక్క, ఆమె మన బుజ్జమ్మని కొట్టిన కాడి నుంచి నా ఒంట్లో రక్తం కొత్తకొత్త ఉడికిపోతుంది. నువ్వు అనవసరంగా వారం దినాలు టైం ఇచ్చినావు ఊరుకున్నా గానీ, లేకపోతే నా యల్ది ఆ రోజు నరికి పారేస్తోండి. ఇప్పటికైనా పోయిందేం లేక రాగానే ఆ చెంప ఈ చెంప బాయి కొట్టేద్దాం. అది సాలదనుకుంటే ఏడే పాది పెట్టేద్దాం. ఆవేశపడద్దు. అట్లా చేస్తే మాట తప్పినోళమవుతాం. మనం అడిగినట్టు తప్పు తెలుసుకుని పెద్దయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాంది. అంతటితో ఇడిచిపెట్టేద్దాం. అయినా మగోడు ఆడదాని మీద తొందరపడి చేయి చేసుకోకూడదు. ఓర్చుకోమనికంట. లేదంటే తలదించుకునే పరిస్థితి వస్తుంది. క్షమాపణ చెప్తానంటాందిగా. పైగా మనం అడిగింది అదే నాయే. ఏదమ్మా కాలస్తా ఉండదు. సారీ అండి, లేట్ అయింది. అయితే అయిందిలే. వచ్చినావు గదా, అది చాలు. అవును, నీ ఎంటబడి తోడుగా ఎవరు రాలా? ఒక్కదానివే వచ్చినావే. నేను ఒంటరిదాన్నే, నాకెవ్వరూ లేరు. అందుకే మా నారాయణ్ణి తోడు తిప్పుకుంటాను. వాడు కూడా ఏదో పని పడి లేట్ చేశాడు. మీరొచ్చి ఎదురు చూస్తుంటారేమోనని పరిగెత్తుకుంటూ వచ్చేశాను. అయినా నేనొచ్చిందెక్కడికి? ఆ దేవుడి గుడి దగ్గరికి, దేవత లాంటి మీ దగ్గరికి, తండ్రి లాంటి పెద్దయ్య దగ్గరికి. వెనక ముందు తెలుసుకోకుండా ఓసారి తప్పు చేశాను. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరో తప్పు చేశాను. ఇంటికెళ్ళి ఆలోచిస్తే అర్థమైంది నేనెంత తప్పు చేశానో అని. చేసిన తప్పు సరిదిద్దుకుంటే పోతుంది అంటారు. అందుకే ఆ రోజు నుంచి ఎప్పుడు పెద్దయ్య కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుందామా, ఎప్పుడు నా పాపాన్ని కడిగేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాను. పెద్దయ్యా, నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు. ఇంటికి నేనే పెద్దదాన్ని. ఎదుటివాళ్లు నన్ను గౌరవించడమే గాని నాకంటే పెద్దవాళ్ల దగ్గరికి ఎప్పుడూ నేను వెళ్ళలేదు. అందుకే అలవాటులో పొరపాటుగా మీ దగ్గర తప్పుగా ప్రవర్తించాను.
పెద్ద మనసుతో మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. పెద్దయ్యని మీరు ఆసుపత్రికి తీసుకోండి. ఊరకండి. రండ్రా. పెద్దయ్య. పెద్దయ్య. తొందరగా తీసుకోండి. ఎక్కండ్రా. పట్టుకోండి. తొందరగా వెళ్ళండ్రా. మణికట ఆ దొంగ నాయాల్ని పట్టుకోరా. పట్టుకోండి నాయాల్ని. పట్టుకోండి. పెద్దమ్మా చూస్తావా ఏపీ 21 మన కర్నూలు బండి సీమ బండి. మణికట పోరా. పట్టుకో నాయాల్ని. పట్టుకో. పెద్దయ్య. పొండ్రా. వనన పనే కొట్ట నాయాల్ని. పనే వీరిని కొట్టి. పట్టుకోండి. పట్టుకోండ్రా. ఇడిచిపెట్టొద్దు. పెద్దయ్యకి ఏం కాకూడదు దేవుడా. అయ్యో పెద్దయ్య. పెద్దయ్య. ఏ పక్క నాయాల్ని వదలొద్దు. పట్టుకోండి. దేవుడు మా పెద్దయ్యని కాపాడు. అయ్యో పెద్దయ్య.